నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప శుభవార్తనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఆర్ఆర్‌బీలో వేరియస్ పోస్టులున్నాయి దీంట్లో. లైక్ లెవెల్ 1 ఆఫ్ ది సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా ఈ సాలరీస్ అనేటువంటివి ఉంటాయి. మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ గనుక ఒకసారి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందొచ్చేసి జనవరి 22వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది వచ్చేసి జనవరి 23 నుంచే ఇది స్టార్ట్ అయింది. అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఇంకా ఉందండి. ఫిబ్రవరి 22 వరకు కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చింది. అండ్ ఫిబ్రవరి 23వ తేదీ మీరు ఏదన్నా ఫీ పేమెంట్ చేయకుండా ఉన్నట్లయితే అవి చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా ఇన్‌కరెక్ట్ అప్లికేషన్ గనక చేస్తున్నట్లయితే రాంగ్స్ ఎంటర్ చేస్తున్నట్లయితే వాటిని మాడిఫై చేసుకునే దానికి మీకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు కూడా టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఏదన్నా మోడిఫికేషన్స్ ఉంటే ఆ మోడిఫికేషన్స్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఇక సాలరీ విషయానికి వచ్చేసరికి ఇనిషియల్ పే 18,000 ఇది సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఎయిత్ పే కమిషన్ కూడా ఫామ్ అయింది. సో ఎయిత్ పే కమిషన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మీకు ఆ సాలరీస్ కూడా అప్లై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. సాలరీస్ ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఇనిషియల్ పే 18,000 అయితే ఉంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 36 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ 18 నుంచి 33 సంవత్సరాల వయసు యాక్చువల్లీ ఇంతకుముందు. బట్ కోవిడ్-19 కారణంగా ఒక 3 ఇయర్స్ పెంచారు. 36 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవ్వడం జరుగుతుందండి. అండ్ టోటల్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు ఒక విధంగా చెప్పాలంటే నిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ కడతారో ఆ ఎగ్జామినేషన్ ఫీజు మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఇక్కడ ఏదైతే మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారో టెస్ట్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అది రీఫండ్ వస్తుంది. యాక్చువల్గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ₹250 మీరు ఆన్లైన్ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే చెల్లించి మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఇతర క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ అయితే ₹500 చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా రీఫండబుల్ అండి. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అది రీఫండ్ వస్తుంది. మీరు దేని ద్వారా అయితే కడతారో ఆ అకౌంట్కి మళ్ళీ రీఫండ్ వస్తుంది. లేకుంటే మీరు వేరే అకౌంట్కి కావాలంటే అకౌంట్ డీటెయిల్స్ మీరు అప్లై చేసేటప్పుడు కనుక ఇచ్చినట్లయితే దానికి రీఫండ్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఒకే టెస్ట్ ఉంటుంది దీంట్లో. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ 90 మినిట్స్ మీకు అయితే టైం ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు.